సుమారు 5 సంవత్సరాల క్రితం రాజమౌళి నాన్నగారు ప్రభాస్తో సినిమా తీయాలండి, కథ రాయండి అన్నాడు. అది రాజుల కథ అయ్యి ఉండాలి, ఎందుకంటే ప్రభాస్ రాజు కాబట్టి. ఒక మిర్చి లాంటి సినిమా తర్వాత 5 years he dedicated himself for this project. కానీ ఒకవేళ ఆడకపోయి ఉంటే రాజమౌళి తనకి అట్లీస్ట్ సాటిస్ఫాక్షన్, నేను అనుకున్న తీశాన్ని ఒక సాటిస్ఫాక్షన్ ఉండేది. కానీ ప్రభాస్కి ఒక 5 సంవత్సరాలు పీక్ లో ఉన్న ఒక ఆర్టిస్ట్ గా 5 సంవత్సరాలు పోయి ఉండేది. డబ్బు గురించి చూడలేదు, పేరు గురించి చూడలేదు, సినిమా మీద నమ్మకంతో అకుంఠ దీక్షలో పనిచేశాడు ప్రభాస్. అది చాలా సార్లు చెప్తూ ఉంటాను, తను లేకపోతే అవ్వదు బాహుబలి టైటిల్ పెట్టినందుకో. బట్ వాట్ ఎవర్, తన అంత డెడికేషన్ పెట్టకపోతే అవ్వదండి పాసిబిలిటీ. ఎవరు ఎంత కష్టపడినా ఇండస్ట్రీలో చాలా చాలా జలసి ఉండదు. ఇది బాహుబలి మీద అది ఫ్లాప్ అవ్వాలని 95% కోరుకున్నాను. బాహుబలి రిలీజ్ అయిన ఫస్ట్ డే చాలా నెగిటివ్ టాక్ ఉంది సినిమాలో. ఒక డిస్ట్రిబ్యూటర్ని అడిగితే బాహుబలి కాదు సార్, ఎగ్జిబిటర్ బలి, డిస్ట్రిబ్యూటర్ బలి, ప్రొడ్యూసర్ బలి అని. బాహుబలితో ఏమైందంటే మన తెలుగుకి హోల్ ఇండియా వరల్డ్ మార్కెట్ ఓపెన్ చేశాడు. ఆయన గనక బాహుబలి తీస్తుండకపోతే ఈ రోజున ఈ సైరా నరసింహారెడ్డి వచ్చి ఉండేది కాదు. ఆయన మన తెలుగు సినిమాకి భారత వ్యాప్తిగా ఒక దారి లేచేశారు ఆయన. శభాష్. Definitely inspired by Bahubuli's success. Whole film Bahubali was possible because of this man.